నమస్కారం. కర్కాటక రాశి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటే మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. ఈ వార ప్రారంభంలో మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి మైండ్ కంట్రోల్ చాలా అవసరం. ఆదివారం రోజున కుటుంబంతో సమయం గడపటం మంచిది. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. సోమవారం పని విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసులో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీపై ఉన్నవారు మీ పనిని గమనిస్తారు. మంగళవారం రోజున మీకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త పనులు మొదలవుతాయి. ఈ అవకాశాలను వదులుకోకుండా పట్టుకోండి. సద్వినియోగం చేసుకోవటం మంచిది. బుధవారం రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వటంలో ఆలోచించాలి. గురువారం రోజున మీకు అదృష్టం కనిపిస్తుంది. పాత పనులు పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు. శుక్రవారం రోజు ప్రేమ మరియు కుటుంబ సంబంధాల విషయాల్లో మంచిది. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవటం పెరుగుతుంది. లవ్ రిలేషన్లో ఉన్నవారికి మంచి సమయం ఇది. శనివారం రోజున ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఆరోగ్యం మరియు నిద్రపై శ్రద్ధ పెట్టాలి. ఈ వారం ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరగవచ్చు. మీ పనితీరుతో మీరు గుర్తింపు పొందుతారు. వ్యాపారస్తులకు ఈ వారం కొంత మిశ్రమంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. పాత బకాయిలు వసూలు కావచ్చు. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. చదువులో దృష్టి పెడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది మంచి సమయం. ఈ వారం మీరు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. కొత్త స్కిల్స్ మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త స్నేహితులు కూడా కలుసుకునే అవకాశం ఉంది. ఈ వారం ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న ట్రిప్స్ మీకు మనశ్శాంతినిస్తాయి. ఇంటి విషయాల్లో కొంత మార్పులు రావచ్చు. ఇంటి పనుల్లో మీరు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. తల్లి ఆశీర్వాదం మీకు సహాయం చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఈ వారం చాలా ముఖ్యమైనవి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారం మీ కోపాన్ని నియంత్రించటం చాలా అవసరం. అనవసరంగా మాట్లాడితే సమస్యలు వస్తాయి. ధ్యానం మరియు ప్రార్థన చేయటం మంచిది. ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఈ వారం మీరు మీ
లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి. చిన్న చిన్న అడుగులు పెద్ద విజయాలకు దారితీస్తుంది. మీకు వచ్చిన అవకాశాలను వదులుకోకండి. సమయం వచ్చినప్పుడు సరిగ్గా ఉపయోగించుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయం మీకు ఉంటుంది. వారి సలహాలను వినటం మంచిది. ఈ వారం మీరు కొత్త ప్లాన్ చేయవచ్చు. భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి. ఈ వారం మీకు అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు తెలుపు మరియు బ్లూ. సోమవారం మరియు గురువారం మీకు శుభదినాలు. శివుణ్ణి పూజించటం మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. సోమవారం రోజు ఉపవాసం ఉండటం మంచిది. ఓం నమఃశివాయ అనే జపం చేయండి. ఇది మీకు శక్తిని ఇస్తుంది. ఈ వారం మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. అవకాశాలు మీకు సహాయం చేస్తాయి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. అదే మీ విజయానికి ముఖ్యమైనది. చివరగా ఆలోచించి పనిచేస్తే విజయం ఖాయం. ఈ వారం కర్కాటక రాశి వారికి మంచి అవకాశాలు, చిన్న పరీక్షలు కలిపి ఉంటాయి. ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చేలా ఉంటాయి. సమయం వృధా చేయకుండా పనిపై దృష్టి పెట్టండి. దేవుని ఆశీర్వాదం మీతో ఉంటుంది. సంతోషంగా, సానుకూలంగా ముందుకు సాగండి. సహనం, ధైర్యం ఉంటే మీరు విజయాన్ని సాధించగలరు. ఈ రాశి ఫలితాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ధన్యవాదములు.